నేపాల్లోని కాఠ్మండూలో జరిగిన మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ టైక్వాండో ఛాంపియన్షిప్లు 2026 వేడుకల్లో ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరిగిన ఈవెంట్స్లో కూకట్పల్లికి నిజాంపేట్కు చెందిన నాగసాయి ఆరుషి భారతదేశం నుండి జూనియర్ గురుగి మహిళా విభాగం 59 కేజీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ను సాధించింది. 9వ తరగతి చదువుతున్న నాగసాయి ఋషి ఎంత పెద్ద ప్రతిభను కనబరచడంతో వీరు యాదవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు వీరు యాదవ్ ఆమెను ఘనంగా సత్కరించి ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట్లోని రామాలయం వీధిలో వీర్ భారత్ టైక్వాండో అకాడమీలో శిక్షణ తీసుకుంటూ ఇంత ప్రతిభ కనబరచడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించే సత్తా ఉంటుందని అన్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమ్మాయిని గుర్తించి కావాల్సిన సహాయ సహకారాలను అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాబోయే ఈవెంట్స్లో తప్పకుండా అమ్మాయికి అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నాగసాయి ఆరుషి మాట్లాడుతూ ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ని తీసుకొని రావడమే తన ముఖ్య లక్ష్యమని, తనకు సహకరిస్తున్న కోర్సులతో పాటు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా నాగసాయి ఆరుషి మాట్లాడుతూ ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకుని రావడమే తన ముఖ్య లక్ష్యమని, తనకు సహకరిస్తున్న కోచ్లతో పాటు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం నాగసాయి ఆరుషి. సో ఇంటర్నేషనల్లో సిల్వర్ మెడల్ సాధించింది. సో దానికి సందర్భంగా ఆరుషి కంగ్రాచులేషన్స్. సో 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్ సాధించడం అన్నది చాలా గొప్ప విషయం. సో ఆరుషి యొక్క పట్టుదల, కృషి, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ స్థాయికి వచ్చి ఈ అచీవ్మెంట్ సాధించడం జరిగింది. సో ఇలాంటివి ఈ అమ్మాయి నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్ సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. సో రాష్ట్రమే కాదు, దేశానికే పేరు తెచ్చినటువంటి ఈ ఆరుషి సో రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి సో వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ఇప్పుడైతే సిల్వర్ మెడలే వచ్చింది, ఇంకా గోల్డ్ మెడల్ కూడా సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. సో నా వంతు సహకారం కూడా ఆరుషికి చేయడం జరుగుతుంది. సో నేను మీకు ప్రోత్సాహం అందించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సో ఈ ఆరుషి ఈ స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారణమైనటువంటి మన కోచ్ నేతాజీ గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతో మందిని నువ్వు తీర్చిదిద్ది దేశానికి, రాష్ట్రానికి, అలాగే మన తెలంగాణకి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ నేతాజీ గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆరుషి. ఓకే, ఆరుషి. నేను సంఘమిత్ర స్కూల్లో క్లాస్ 9 చదువుతున్నాను. సో నేను వీర్ భారత్ టైక్వాండో అకాడమీలో ట్రైన్ అవుతున్నాను. సో నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్కి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్. అండ్ తర్వాత మా టైక్వాండో కోచ్ నితిన్కి అండ్ మా నితిన్ సార్కి అండ్ మా స్కూల్ కోచ్ నేతాజీ సార్కి అండ్ మా డైరెక్టర్ మ్యామ్ అరుంధతి మ్యామ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. And I'll try to get some medal in Olympics. That's my target. Thank you. Special thanks to Veer Bharat Taekwondo Academy for sending me and supporting me in everything. Thank you so much.